గుడ్ మార్నింగ్ గాయస్, దిస్ ఇస్ డే 2. కరీంనగర్లో ఉన్నా. నిన్న యాక్చువల్లీ కరీంనగర్ వెళ్తుంటేనే బ్యాటరీ అయిపోయింది, అందుకే రికార్డింగ్ మధ్యలో ఆపేసిన. తర్వాత మళ్ళీ చేయలేదు. సో అదనమాట. వెళ్ళే దారిలో అక్కడ ఆగుతాం డ్యామ్ దగ్గర. మా ఇల్లు కూడా అటు సైడే ఉండేది. అటు సైడ్ డ్యామ్ బ్యాక్ వాటర్స్ అనమాట. ఆ బ్యాక్ వాటర్ సైడ్ వెళ్ళి ఐల్ స్టాప్ దేర్ ఫర్ ఫ్యూ మినిట్స్ అండ్ అట్లా ఒకసారి లొకేషన్ చూపించి మీకు హైదరాబాద్కి వెళ్ళిపోతాను. నా ఎగ్జాస్ట్ స్ప్రింగ్ ఒకటి లైట్గా సౌండ్ వస్తుంది. అది ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి ఆగాలి. నేను పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి, అప్పుడు చూసుకుంటా దాని సంగతి. నిన్న నైట్ నుంచి వస్తుంది దాని సౌండ్. నైట్ ట్రై చేసినా కానీ నాకు అర్థం కాలేదు చీకట్లో. దీని సౌండ్ ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి, చెప్పండి నాకు. బైక్ సౌండ్ గురించి అడుగుతున్నా. మరి వీడియోస్లో మీకు ఎంతవరకు క్లారిటీ వస్తుందో నాకు తెలియదు. బట్ డ్యూయల్ ఎగ్జాస్ట్ కదా, టైమింగ్ కూడా కొంచెం ఆల్మోస్ట్ సేమ్ టైమింగే ఉంది. కానీ రెండు ఉండేసరికి సపరేట్ 2 సిలిండర్ లాగా వస్తుంది అనమాట. ఎందుకంటే 2 సైడ్ ఉన్నాయి ఎగ్జాస్ట్లు. పీపుల్ ఆర్ వాచింగ్, అందరు ఇట్లా చూస్తున్నారు ఏమవుతుంది. అండ్ ఇంకో విషయం, మీరు గ్లౌజులు ఎక్కడికి పోయినాయి అని అనుకోకండి. నా గ్లౌజ్ నా దగ్గరే ఉన్నాయి. నేను జస్ట్ సిటీ ఈ బ్రిడ్జ్ దాటాగానే పెట్రోల్ బంక్ ఉంటుంది ఒకటి. సో అక్కడ ఫ్యూయల్ కొట్టించుకున్న తర్వాత ఆ స్ప్రింగ్ది ఇష్యూ ఏంటో కూడా చూసుకొని అప్పుడు పర్ఫెక్ట్గా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను. సో అందుకే ఇక్కడ గ్లౌజ్ వేసుకోలేదు. లుక్ ఎట్ ద ఫాగ్ బ్రో. నేను అప్పటికే అనుకుంటూనే ఉన్నా, పొద్దున్నే వద్దులే, ఫాగ్ చాలా ఉంది, చలి పెడుతుంది, మెల్లగా వెళ్దామని. నేను మెల్లగానే స్టార్ట్ అయినా కూడా ఫాగ్ అట్లనే ఉంది. మరి కెమెరాలో ఎంతవరకు కనిపిస్తుందో లేదో అసలు నాకు ఏం తెలియదు. ఫాగ్ మాత్రం ఇక్కడ పవర్ పెట్రోల్ మొత్తం కొట్టించేస్తా. ఇక్కడ ఆపుకుందాం. సో ఇలా ఉంటుంది పూర్తిగా, సముద్రం లాగానే ఉంది కదా. ఫుల్ ఫాగ్ ఉండడం వల్ల అసలు ఒక బార్డర్ కనిపించట్లేదు ఎక్కడ. చాలా బాగుంటుంది. ఒకసారి రివ్యూ చేద్దాం. లిజన్ టు మై ఎగ్జాస్ట్.
అనమాట ఎగ్జాస్ట్. సో ఇప్పుడు ఆ సౌండ్ రావట్లేదు. అండ్ ఆల్సో చైన్ కూడా ఫ్రీగా తిరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే ఎగ్జాస్ట్కి కింద ఒక డమ్మీ స్ప్రింగ్ ఉంటుంది. ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నేను ఇంకొక ఎగ్జాస్ట్ వేయించినప్పుడు ఆ స్ప్రింగ్ అది పూర్తిగా వెల్డింగ్ అయిపోయింది అనమాట. సో ఆ స్ప్రింగ్ పెట్టి కూడా యూజ్ లేదు. కానీ నేను అయినా ఊరికే సపోర్ట్ కోసం స్ప్రింగ్ పెట్టిన. ఏమైందేమో స్ప్రింగ్ లూజ్ అయిపోయింది సడన్గా. దానికి అదే మరి వైబ్రేషన్కో దేనికో. సో ఇక నేను ఆ స్ప్రింగ్ తీసేసిన. అండ్ యా, ఐ విల్ షో యూ ద కెనాల్ గైస్. దిస్ ఈస్ ద కెనాల్. సో యా, దిస్ ఈస్ ద కెనాల్. ఇక దిస్ ఇందులో చాలామంది పడి చచ్చిపోయారు. దీనికి ఒక పెద్ద చాలా చరిత్ర ఉంది అన్నమాట. ఇంకొక చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ వాటర్ ఫోర్స్ కూడా చాలా డేంజర్ ఉంటుంది. మీరు అక్కడ దాకా ఆడ పడితే మాత్రం అసలు ఛాన్సే లేదు. ఇక అంత పెద్ద లోతు ఏమి ఉండదు, కానీ ఛాన్స్ లేదు. ఒకప్పుడు ఇక్కడికి రోజు వచ్చేది, ఎవ్రీ డే. పొద్దున్న బోర్ కొడితే ఇక్కడే, సాయంత్రం బోర్ కొట్టినా ఇక్కడికి అట్లా వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్లో ఉండడం వల్ల అసలు ఇక్కడికి రావడమే లేదు. ఎనీవే, ఇట్స్ ఓకే. సో యా, బ్రేక్ఫాస్ట్ ప్లేస్ కోసం చూస్తున్నా. ఆల్మోస్ట్ సిద్దిపేట వచ్చేసాను. ఆల్మోస్ట్ సిద్దిపేట దాటాను ఇప్పుడే. ఆకలి అవుతుంది. ఏదైనా మంచి బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఉంటే ఆగుదామని వెతుకుతున్నాం. కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నా బైక్ నీట్గా నా కళ్ళ ముందు ఉండాలి, లేకపోతే నాకు వెళ్ళదు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన, బాగుంది బ్రేక్ఫాస్ట్. ఇక ఇక్కడ నుంచి ఇంకొక 65 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ నిన్న రైడ్కి వచ్చినాం కదా, నిన్న బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేస్ కూడా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. నేను దగ్గరలోనే ఆగిన. అదే అటు సైడే ఆగుదాం అనుకున్నా, కానీ మళ్ళీ అటు ఆగడం ఎందుకని ఇటే ఆగిన.
ఇక్కడ ఆగాను కాసేపు, ఒక 2 minutes ఆగుదామని చెప్పి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వచ్చేసాను నేను. యాక్చువల్ రికార్డ్ చేయలేదు కానీ బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడికి చాలా ఫాస్ట్గా వచ్చాను నేను. ఇంటికి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకుంటా. దానికంటే ముందు మీకు ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తా. సో యా, చూడండి. చాలా గట్టిగా వస్తుంది యాక్చువల్లీ. మరి మైక్లో ఎంత సపోర్ట్ చేస్తుందో నాకు తెలియదు. నేను ఇంకా 6000 7000 RPM వరకు రేజ్ చేస్తున్నా. ఒకసారి 9000కి వెళ్దాం. సో ఇది మన ఎగ్జాస్ట్ సిస్టమ్. అక్కడ కొంచెం వర్క్ ఉంది ఇంకా, నాకు అది నచ్చలేదు. సో నేను ఒక వై కనెక్టర్ పెట్టించి దాన్ని కరెక్ట్గా స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నా. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, ఇక్కడ చైన్కి టచ్ అవుతుంది. అది చైన్కి టచ్ అవ్వకుండా చేయాలి అంటేనేమో గ్రౌండ్ క్లియరెన్స్ చాలా కిందికి వెళ్ళిపోతుంది. సో అదొక చిన్న ఇష్యూ అనమాట. ఆ ఇష్యూని కరెక్ట్గా సాల్వ్ చేయాలి. సో ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఐడి రుత్విక్ ఆన్ వీల్స్. ఇది ఏమో, ఇవి రెండు యాక్చువల్లీ సేమ్ క్యాన్స్. ఇది బ్లాక్, అది సిల్వర్, అంతే తేడా, ఏం డిఫరెన్స్ లేదు. ఆ స్టిక్కర్ మొన్ననే ఇప్పించా, బెల్ట్ నాట్ బాట్ అని. సో ఎట్లా ఉంది కామెంట్ చేయండి. బైక్ మెసేజ్ చేసి చెప్పండి, నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఏది ఇచ్చినా పర్లేదు. యాక్చువల్లీ నేను ప్రతి గేర్స్ లిమిటర్ కొట్టుతున్నప్పుడు అర్థమవుతుంది, ఎక్కడో ఏవో బోల్ట్స్ అయితే లూజ్ అవుతున్నాయి. అంటే నాకు ఈ రైడ్ తర్వాత ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఐ కెన్ ఫీల్ దట్ వైబ్రేషన్ అనమాట. కొన్ని చిన్న చిన్న వైబ్రేషన్స్ నాకు తెలుస్తున్నాయి. ఎందుకంటే అసలు మామూలుగా లేదు పంచాయతీ. నాకు ఈ ఎగ్జాస్ట్లో పెట్టుకొని నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నేను హైవే మీద వెళ్ళాలి, నాన్ స్టాప్ క్రూజ్ చేయాలి అని అంటే ఈ ఎగ్జాస్ట్లు ఉంటే కష్టం. అయితే స్టాక్ అయినా ఉండాలి, లేదా వీటికి డీబీ కిల్లర్లు అయినా ఉండాలి. ఎందుకు అట్లా వెళ్తుండో అర్థమైతే లేదు. మీదికి వెళ్ళిపోతుండు. కొంచెం బూస్ట్ అయ్యింది అనమాట మనవాడు సడన్గా. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ వచ్చేసిన. హైదరాబాద్. సో ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేసేస్తా. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ వాచ్.